నమస్తే. వెల్కమ్ టు భవి గ్లామ్ టైల్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే వీడియో అండి. నా ఛానల్లో నేను లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్, హెల్తీ టిప్స్ గురించి షేర్ చేస్తూ ఉంటాను. మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే షేర్ చేస్తానండి. ఈ వీడియో నేను సాటర్డే షూట్ చేసిన వీడియో అండి. సాటర్డేస్ నాకు ఆఫ్ కాబట్టి నేను నా డేని ఎలా స్పెండ్ చేశానో మీతో షేర్ చేస్తున్నాను. మార్నింగ్ 7కి 1 గ్లాస్ ఆఫ్ బాయిల్డ్ వామ్ వాటర్ అయితే తీసుకున్నాను. మనం హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్లోకి చేంజ్ అయ్యేటప్పుడు ఫుడ్ పోర్షన్లో కూడా తగ్గిస్తాం. అంటే ఒక 2 దోశలు తినే దగ్గర ఒక దోశ తీసుకుంటాం. ఇలా క్వాంటిటీ తగ్గిస్తాం కాబట్టి బ్లోటింగ్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 1 ఫుల్ బాటిల్ ఆఫ్ వాటర్ అన్నా తీసుకోండి, ఆర్ఎల్స్ ఇట్లా జీరా కానీ జింజర్ కానీ వేసి మరిగించిన వాటర్ అయినా తీసుకోండి. ఇలా చేస్తే బ్లోటింగ్ ప్రాబ్లమే ఉండదు. ఇంకా హాట్ వాటర్ తాగేశాక ఇమ్యూనిటీ బూస్టింగ్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేశాను. ఇందులో ఆమ్లా, జింజర్ ఇంకా వైల్డ్ టర్మరిక్ అయితే యాడ్ చేశాను. ఇవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మన బాడీకి అయితే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తాయి. ఈ డ్రింక్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండడంతో పాటు స్కిన్ గ్లోకి ఇంకా హెయిర్ గ్రోత్కి అయితే చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఇప్పుడు పెసరట్టు బ్యాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వీకెండ్స్లో కొంచెం టైం ఉంటుంది కాబట్టి దోశ, ఇడ్లీ ఇలాంటివి ప్రిపేర్ చేస్తాను. పెసలు సోక్ చేసేటప్పుడే నేను కొంచెం ఎక్స్ట్రాగా సోక్ చేస్తానండి. స్ప్రౌట్స్ కోసం కొంచెం పక్కన పెట్టేస్తాను. ఇలా చేస్తే నెక్స్ట్ డేకి స్ప్రౌట్స్ కూడా రెడీ అవుతాయి కదా. పెసరట్టు బ్యాటర్ కోసం నేను అల్లం, జింజర్ ఇంకా మిర్చి యాడ్ చేసి గ్రైండ్ చేస్తాను. ఇలా చేస్తే దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా దోశ వేసేటప్పుడు పైన క్యారెట్ తురుము, కీరా తురుము అయితే యాడ్ చేస్తాను. ఇలా చేస్తే ఒక 2 దోశలు తిన్నా కానీ స్టమక్ అయితే ఫిల్లింగ్గా అయితే ఉంటుంది. ఈ దోశలోకి మింట్ చట్నీ ఇంకా నువ్వుల కారపొడి అయితే వేసుకొని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాను. ఆ నువ్వుల కారపొడి అయితే నాకు మా అమ్మ అయితే ప్రిపేర్ చేసి పంపించారు. కారపొడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈసారి మీకు ఎలా చేయాలో వీడియో షూట్ చేసి అయితే చూపిస్తాను. ఇంకా ఈరోజు లంచ్ కోసం అయితే మునక్కాయ కర్రీ ఇంకా అరటికాయ ఫ్రై అయితే చేద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా కర్రీస్ అయితే ప్రిపేర్ అయిపోయాయి కదా. ఇంకా నేను మా హస్బెండ్ అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఈవినింగ్ అయితే ఒక గ్లాస్ కర్బూజా జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. దీంట్లో ఎలాంటి షుగర్ అయితే యాడ్ చేయలేదు. న్యాచురల్గా మనకి దాంట్లో స్వీట్నెస్ ఉంటుంది కదా, ఆ స్వీట్నెస్తోనే అయితే ఈ కర్బూజా జ్యూస్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా నేను నా డైలీ రొటీన్లో ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కూడా ప్రిపేర్ చేసి యూస్ చేస్తాను. అది ఎలానో చెప్తాను. ఫ్లాక్స్ సీడ్స్ని కొంచెం రోస్ట్ చేసి మిక్సీలో పౌడర్ చేసి బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా 1 వీక్ వరకు అయితే యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఈవినింగ్ అలా కాసేపు వాకింగ్కి అయితే వెళ్ళాను. నాకైతే వాకింగ్కి వెళ్తే మైండ్ అయితే చాలా రిలాక్స్ అనిపిస్తుంది. నా వీడియోస్ మీకు కొంచెమైనా హెల్ప్ అవుతాయి అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.